లోపాలను ఎత్తి చూపిస్తే వైసీపీ నేతలకు ఉలుకు ఎందుకు అని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయాలపై వైసీపీ దాడిని తీవ్రంగా ఖండించారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయాల మీద వైసీపీ వాళ్ళు సీనియర్ నాయకులతో కార్యకర్తలతో పోయి దాడులు చేయటం చాలా ఆశ్చర్యం ఉంది. అదే కన్నా మేం చేయాలంటే సాక్షి పేపర్ ఒక్కరోజు బయట రాకూడదు. ఎందుకంటే ఘోరం, నీచం. అది కదా మీ అంబటి రాంబాబు గారు, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, మాజీ మంత్రులు వాడిన భాషకి అంత ఘోరంగా రాధాకృష్ణ గారు రాశారా? రాధాకృష్ణ గారు ఏమన్నారు? జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే ఎస్ అనే దానికి సిద్ధపడ్డారు మీరు. ఒకటి 3 రాజధానులు అంటే సరే, అమరావతి అంటే ఓకే, ఇప్పుడు మావిగన్ అంటే ఓకే, దానికి ఏంటి తప్పేం మాట్లాడినాడు? మీ వాళ్ళు తల్లిదండ్రులను అవమానించినారు. తల్లిదండ్రులు, స్వర్గంలో ఉండే తల్లిదండ్రుల్ని అంత నీచంగా రాధాకృష్ణ గారు రాశారా? వీకెండ్ కామెంట్స్ లో చేశాడా? అరే, సొంత తల్లి గురించి ఆయన శివప్రసాద్ రాచమల్లు మాట్లాడింది బ్యానర్ ఐటమ్ సాక్షిలో, లోపల ఫుల్ షీట్ సాక్షిలో, ఫుల్ షీట్. ఇంత ఘోరంగా ఉందా? ఆంధ్రజ్యోతిలో మీ కొరవ పత్రికలు అట్లా కనిపిస్తున్నాయా మీకు? మీ సొంత చెల్లి, సొంత తల్లి గురించి పేజీలు మీరు మహిళల గురించి, మహిళల గౌరవం గురించి మాట్లాడతారా? ఇది ఆశ్చర్యంగా ఉంది. అరే, డెమోక్రటిక్ సిస్టమ్ లో ఆయన ఒపీనియన్ రాశాడు, కావాలంటే ఖండించుకోండి. పత్రికా కార్యాలయాల మీద దాడులకు ప్రయత్నం చేయటం ఏంటి? ఏమనుకుంటారు మీరు? ఇది కరెక్ట్